'టెనెంట్' జస్ట్ 1.5 అవర్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మర్డర్ మిస్టరీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే రైటింగ్స్ ఎవరివో కానీ ఒక పెద్ద దండం. ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయింది సినిమా. ఇక అక్కడి నుండి కొంచెం పర్వాలేదనిపించే క్లైమాక్స్ తప్పిస్తే మిగతా సినిమా అంతా కాసేపు చికెన్ ఎలా చేయాలనే వంటల ప్రోగ్రాం, కాసేపు షాపింగ్ ఎలా చేయాలనే షాపింగ్ ప్రోగ్రాం, ఇంకాసేపు వెడ్డింగ్ షూట్ ఎలా చేయాలనేటట్టుగా లవ్ సాంగ్స్, క్లైమాక్స్ వరకు పరమ బోరింగ్ ల్యాగ్ సీన్స్‌తో వెళ్ళింది. ఆ క్లైమాక్స్‌లో ఇచ్చిన మెసేజ్ ఏంటో నేను రివీల్ చేయకూడదు. ఆ మెసేజ్ బాగానే ఉంది, కానీ మిగతాది మ్యాక్స్ 40 మినిట్స్‌లో తేల్చేయగలిగే సినిమాని 1.5 అవర్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఎమోషన్స్‌తో. ఈ రివ్యూ చూస్తున్న వారికి ఎవరికైనా ఎందుకని డౌట్ వస్తే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో చూడండి, క్లియర్‌గా చెప్తా. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది, సో చూడలేం. సినిమా కూడా ఏ సర్టిఫికేట్. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్నే నీ భార్యని ఎందుకు చంపావంటూ పోలీస్ అయిన ఎస్తర్ గౌతమ్ని అలియాస్ సత్యం రాజేష్ గారిని అడగడంతో స్టార్ట్ అవుతుంది సినిమా. అసలు ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన భార్యని ఎందుకు చంపాడు, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సత్యం రాజేష్ గారి యాక్టింగ్ బాగుంది, సీరియస్ మోడ్లో భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇక ఎస్తర్ గారు కూడా పోలీస్ రోల్లో బాగా చేశారు. మిగతా వాళ్ళు జస్ట్ ఓకేష్ అన్నట్టుగానే ఉంది యాక్టింగ్. చివరి అరగంట ఇంకా స్టార్టింగ్ 10 మినిట్స్ బాగుంది. మైనస్ పాయింట్స్: అసలు భార్యని ఎందుకు చంపావనే పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత అది తప్ప మిగతాదంతా చూపెడతారు. పెళ్ళి నుండి స్టార్ట్ చేస్తారు, ఇక చూసుకొని సాగరంగా అల్ట్రా ల్యాగ్ మ్యాక్స్ సీన్స్. హాస్పిటల్ బెడ్ మీద నోరు కూడా తెరవలేని పేషెంట్ ఏమో హీరోయిన్ చికెన్ నుండి తీసుకొచ్చిందనే పాయింట్స్ చెప్పినట్టు చూపించడం ఏంటో నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. అసలు సీన్స్ ఏవో చూపించేసి సడన్గా పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఏదో జరిగినట్టు చూపిస్తారు, కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇదే ఒక 3-4 సార్లు రిపీట్ అవుద్ది. 1-2 సార్లు అయితే పోనీ అడ్జస్ట్ అవ్వడానికి, ప్రతిసారి అదే చూపిస్తుంటే ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వచ్చింది. అలానే సరిగ్గా కన్వే కూడా అవ్వదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఈ క్లైమాక్స్లో చెప్పిన సోషల్ మెసేజ్ కూడా ఎన్నో సినిమాల్లో చూసిందే. మీరెవరైనా ఈ 'టెనెంట్' సినిమాని చూస్తే అది ఏ సినిమాలతో మ్యాచ్ అవుతుందో మీరే కామెంట్స్లో చెప్పండి. లోపల ఫ్రెండ్స్ ఒక పనికిమాలిన పని చేస్తుంటే ఆమె బాయ్ ఫ్రెండ్ బయట తలుపు దగ్గర డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయకుండా తల బాదుకుంటాడు. బయటికి రాగానే అప్పుడు మాత్రం చంపేస్తాడు. ఎలా ఎగ్జిక్యూట్ చేశారో చూడండి. ఫస్ట్ హాఫ్ మధ్యలో ఫ్రెండ్స్ మందు తాగుతున్నట్టు అక్కర్లేదు ఆ సీను. అక్కడ కాన్వర్సేషన్ అదేం కాన్వర్సేషనో మరి రాసిన వారికే తెలియాలి. ప్రొడక్షన్ వాల్యూస్ లోగానే ఉన్నాయి చాలా చోట్ల. కొన్ని చోట్ల స్క్రీన్ ఓవర్ బ్రైట్నెస్ కూడా అనిపించేది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, క్లైమాక్స్ స్టార్టింగ్ తప్ప మిగతాదంతా నా వరకు సూపర్ ల్యాగ్ అని అనిపించింది. బోర్ కొట్టింది బాగా. గుడ్ మెసేజ్ బట్ ల్యాగ్ నరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.